హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నామండి. అండ్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ క్రిస్మస్. ఈ రోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ రోజు మేము ఏం స్పెషల్ చేసుకున్నాము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలకి నేను నాన్ వెజ్ స్పెషల్స్ ఎలా ఇచ్చేసాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ గానే చేశాను లేండి, పెద్ద పెద్దగా ఏం కాదు. సో కొంచెం తక్కువ టైంలో త్వరగా అయిపోవాలి కదా. బాబుకి హాలిడే, అలాగే హస్బెండ్ కూడా హాలిడే ఉంది కాబట్టి నాన్ వెజ్ ప్రిఫర్ చేసాము మేమైతే. సర్లే ఎలాగో చేస్తున్నాను, చాలా డేస్ అయింది నేను నాన్ వెజ్ తో బ్లాగ్ అంటే నాన్ వెజ్ తో వీడియో షేర్ చేయక కూడా చాలా డేస్ అయింది కదా. అందుకే ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫుల్ డే నేను నాన్ వెజ్ తో పిల్లలకి ఏ విధంగా ఇచ్చేసాను ఏంటి, సో ఉన్న తక్కువ టైంలో మంచిగా హెల్తీగా అండ్ బ్యాలెన్స్డ్ గా ఎలా చేసుకున్నాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చితే, ఈ రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ గానే ఉంటాయి లేండి. సో ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ వాట్ మై కిడ్స్ ఈట్ ఇన్ ఏ డే అన్నట్టే, ఫుల్ డే కదా. సో ఫుల్ డే ఈ విధంగా ప్లాన్ చేసేసుకున్నాను నాన్ వెజ్ తో అనేసి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఛానల్ వచ్చేసి 16K అయిందండి. సో దాని పెద్దగా సెలబ్రేషన్ అని ఏం లేదు. ఇంకా మన ఛానల్లో సెలబ్రేషన్ చేయాలంటే ఒక బిగ్ సక్సెస్ వచ్చేంత వరకు నేను చేయొద్దని ఫిక్స్ అయిపోయాను. బట్ మీ అందరికీ ఇంతవరకు నన్ను తీసుకొచ్చిన అందరికీ, సో ఆ 16K మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. జస్ట్ నేను చేసేది ఒక థ్యాంక్స్ మాత్రమే కాబట్టి సో అదైనా చెప్పాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో మీకు పేరు పేరున ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకా ముందు కూడా నాకు మీ సపోర్ట్ ఇంకా ఎక్కువ కావాలి, మన ఛానల్ ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళకి, చేసుకోబోయే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. త్వరలో మన ఛానల్ చాలా చాలా కావాలి. సో స్పెషల్ అయితే చెప్పాను కదా, ఒక బిగ్ సక్సెస్ వచ్చేంత వరకు నేను స్పెషల్ చేయొద్దని ఫిక్స్ అయిపోయాను. సో దీనికి మాత్రం మీ అందరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. ఓకేనా. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఈ రెసిపీస్ అన్ని మీరు ట్రై చేయండి, ఓకేనా. బాయ్. ఇంకా నేను స్టార్ట్ చేద్దాం అనే లోపే మా హస్బెండ్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆ పచ్చిమిర్చి కరివేపాకు వేసాడండి. ఆనియన్ కూడా తనే కట్ చేస్తాడు. సో ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా వంటలో బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. తనకు వంట చేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా నేను చేస్తూ ఉంటాను, తను కూడా ఆనియన్ కట్ చేయడము, అలా కర్రీ కలపడము, నేను వేరే పని చేస్తూ ఉంటాను కదండి, అలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఆయిల్ మనకి మగ్గేలోపు ఏం చేద్దామంటే, ఇక్కడ చికెన్ కొంచెము మెత్తటి మాంసం కూడా ఉంది. పిల్లలు చాలా రోజులు అయింది పకోడీలాగా తినకనేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను, నైట్ డిన్నర్ కూడా అవుతుంది అనేసి. సో బేసిక్ ఏంటంటే సండే రోజు మేము ఆల్రెడీ మటన్ తెచ్చుకున్నాము, కానీ ఇంకా పప్పు ఏదో ఒకటి చేసుకుందాంలే అనుకున్నాం మండే. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇంట్లో మా హస్బెండ్ ఉన్నాడు, అలాగే మా కన్నయ్య కూడా స్కూల్ లేదు. ఇంక ఇంట్లో అందరం ఉంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం మేము మ్యాక్సిమము. ఒక సాటర్డే తప్పించి నేను తినకుండా వాళ్ళకైనా చేసి పెడతాను నేనైతే, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఫెస్టివల్ అంటే మనం చేసుకున్నా చేసుకోకపోయినా ఫెస్టివలే కదండి. వద్దనుకున్న ఈ చుట్టుపక్కల గుమగుమ వాసనలు ముక్కుని డిస్టర్బ్ చేశాయి. అందుకే ఇంకా ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. మంచిగా గమ్మున స్మెల్ వస్తుంటే అమ్మ మనం కూడా చేసుకుందామని పిల్లలంటే సరేలే అనేసి ఇంక ఈ విధంగా అయితే చేసుకున్నామండి. ఇక్కడ వచ్చేసి నేను మెంతికూరతో చేస్తున్నాను చికెన్. ఈసారి చికెన్ ఎందుకో బాగా వాటర్ అనిపించినాయండి. అలా వాటర్ అంతా పోయినాకనే ఉప్పు కారం అన్ని వేయండి. అలా పోకముందు కొంచెం చాలా వరకు ఏంటంటే అలానే ఉప్పు కారం వేస్తారు, ఒకలాంటిగా ఉంటది. నాకు ఆయిల్లో వెజిటేబుల్ అయినా నాన్ వెజ్ అయినా ఆయిల్లో మగ్గితేనే ఉప్పు కారం అన్ని వేస్తాను, లేకుంటే అస్సలు వేయను. నాకు ఇది ఒక హ్యాబిట్. లేదంటే అది తింటుంటే చూడడానికి ఒకలాగుంటది, తింటుంటే ఇంకొకలాగా ఉంటది. అబ్బా భలే విగటాలనిపిస్తుంది నాకు. ఆయిల్లో మగ్గినంత సేపే నేను ఉంటాను ఎంత టైం అయినా. చికెన్ వాటర్ పోయి గోల్డ్ కలర్ రావడానికి చాలా టైం పట్టింది. అదంతా అయిపోయిన తర్వాతకి ఈ విధంగా మంచిగా మెంతికూర, ఎస్టర్డే సండే రోజు ఈవినింగ్ బయటికి వెళ్ళాము, ఫ్రెష్గా మెంతికూర, అది చిన్న మెంతను కనిపిస్తే తెచ్చుకున్నామండి. బేసిక్గా ఎక్కువ ఇక్కడ ఏంటంటే పెద్ద మెంతని ఉంటుంది, నాకు అది అంతగా నచ్చదు. మా సైడ్ అయితే చిన్న మెంతని బాగా తింటాము మేమైతే. ఇంకా అవన్నీ మసాలాలన్నీ కొంచెం లైట్గా వేసి, నాన్ వెజ్లో ఈ మధ్య ఏంటంటే వేడి వాటర్ పోస్తున్నారు మా హస్బెండ్. ఇంకా ఎందుకంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ముక్క కూడా ఎక్కువ వైట్గా ఉండకుండా మంచిగా ఉంటుంది, గ్రేవీ థిక్గా వచ్చేస్తుందని చాలా బాగుంది. ఈ లోపు చూసారు కదా ఎంత పని చేసి పెట్టారో నాకు. నేను ఇక్కడ చికెన్ కర్రీ ఇంకా చేస్తూ ఉన్నాను, ఆ మధ్యలో హాట్ వాటర్ తనే వేశాడు మీద, నేను చేయి మీద పోసుకుంటాను అనేసి. ఈ లోపు పూరీలు కూడా చేశాడండి. చెప్పాను కదా వంటలో బాగా హెల్ప్ చేస్తాడని పిల్లలకి. ఇంకా
ఆకలి అవుతుంది అనేసరికి ఇది మార్నింగ్ సెక్షన్. బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా పూరి చేస్తున్నాము. పిల్లలు లేవకముందే స్టార్ట్ చేసాము. వాళ్ళు లేసేసరికి ఎలాగో మాకు ఆకలి అవుతారు అనేసి ఇద్దరం త్వరగా లేసి ఒకరం ఒక పని ఇంకొకరు ఇంకొక పని చేసుకున్నాము. ఈసారి ఏంటో పూరీలు అంతా సాటిస్ఫై అనిపించలే నాకు. పొంగాయి, కొన్ని పొంగాయి, కొన్ని పొంగలే, కానీ నాకు ఎందుకో టేస్ట్ అనిపించలేదండి ఈసారి. పిండి డిఫరెంటో మరి ఎలానో ఏమో కానీ. ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి ఈరోజు అయితే 11:30 అయింది. ఇంకా పిల్లలకైతే మంచిగా ఈ విధంగా చికెన్ గ్రేవీ తోటి పూరి అయితే పెట్టాను. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మా మిన్ను ఏంటో కర్రీ కంటే ఎక్కువ చప్పదే తినేస్తాడండి. కన్నయ్య మాత్రము ఇంకా అలా డిప్ చేసుకొని తింటాడు లేండి. చాలా బాగుంది. ఎప్పుడు పూరి చేసుకున్నప్పుడు అయితే గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మెంతికూర వేసాను కదా, సూపర్ టేస్ట్ ఉంది. టేస్ట్ వైజ్గా చాలా బాగుంది. అలా ఆయిల్లో మగ్గకుంటే అట్టర్ ఫ్లాప్ అవ్వు అండి. చికెన్ అంతా వేస్ట్ అయిపోవు. తింటాము ఫుడ్, మేము అస్సలు వేస్ట్ చేయము. మేము ఎంత తింటామో అంతే వండుకుంటాము. మళ్ళీ అయినా వండుకోవచ్చులే అనేలాగా ఉంటాను నేను. కానీ ఎక్కువ వండి వేస్ట్ చేయాలనే ఆలోచన నాకు అస్సలు ఉండదండి. ఇంకా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చికెన్ విత్ పూరి అయితే చేశాను. చెప్పాను కదా మిన్ను డైరెక్ట్గా తింటాడని. అప్పటికి ఇంకా మేము చేస్తుంటే చప్పై తింటున్నాను. మధ్యలో కర్రీ పెట్టాను అంటే వద్దు పీస్ అని చెప్పాడండి. కర్రీలో ముంచడం కన్నా ఇలా డైరెక్ట్గానే మిన్ను బాగా తింటాడు. ఇంకా మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్కి ఎలా ప్లాన్ చేసుకున్నానంటే, ఆల్రెడీ కర్రీ ఆఫ్టర్నూన్ లంచ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సరిపడా వండేసుకున్నాము. ఇంకా నాకైతే ఓన్లీ రైస్ కడిగేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇంకా పూరి తినేసరికి 11:30 అయింది. పిల్లలు కొంచెం హాలిడే కదా, లేట్గా లేసి వాళ్ళు పాలు తాగేసి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకా లంచ్కి అయితే చెప్పాను కదా ఓన్లీ రైసేనని. ఇంకా ఓన్లీ రైస్ వండేసుకొని పిల్లలకైతే తినిపించేస్తున్నాను. ఈలోపు వాటర్ వస్తే ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళని. సో ఆ విధంగా ఈరోజు టైం సెట్ అయింది. మా హస్బెండ్ ఉండబట్టి పని త్వరగా అయిపోయింది. ఇష్టమైన ఫుడ్ తినడము, పిల్లలకి టైంకి పెట్టడము అన్నీ ఒకేసారి అయిపోయాయండి. సో ఒక్కొక్క పని ఒక్కొక్క షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మంచిగా తినేసి ఫుల్గా పడుకున్నారండి. ఆఫ్టర్నూన్ డీప్ స్లీప్కి వెళ్ళాడు. అందరూ పడుకున్నారు. ఈవెన్ నేను కూడా కాసేపు అలా పడుకున్నాను. సో ఆ విధంగా పడుకోగానే ఇంకా స్నాక్ ఏం చేద్దాం అనేటట్టుంటే మార్నింగ్ పూరి చేశాను కదా, అందులో కొంచెం పిండి తీసి చపాతీలాగా చేశాను. ఈవినింగ్ పిల్లలకి అవుతుంది, నాకు డిన్నర్ కూడా అవుతుంది అనుకున్నాను. బట్ ఏమైందంటే ఆఫ్టర్నూన్ ఏమంటగా పూరి చేస్తాను కదా, నాకు ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు నేను లంచ్ ఎక్కువ తినలేను, అసలు అరగదండి. ఇంకా నా ఆఫ్టర్నూన్ లంచ్ నేను చేయలేదు. ఇంకా పిల్లలకైతే ఈ విధంగా చపాతీ పాలు, మా పిల్లలకు చాలా చాలా ఇష్టము. ఇంకోటి ఏంటంటే నాకు కామెంట్లో కూడా అడిగారు, అక్క మీ పిల్లలకి ఎన్నిసార్లు ఇస్తారు, డైలీ ఇస్తారా పాలు అని. ఆ కామెంట్ చదవగానే నాకు ఒకలాగా షాక్ అనిపించింది. అదేంటి అలా అని. డైలీ ఇస్తానండి, మార్నింగ్ ఈవినింగ్ పాలు తాగకుండా కూడా ఉంటారా, ఇవ్వకుండా కూడా ఉంటామా అనిపించింది. ఎవ్రీడే 2 times ఇస్తాను, మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా పిల్లలకి మిల్క్ ఇవ్వాల్సిందే. ఇంక ఈరోజు స్నాక్కి మనకు కూడా ఇంకా టైం మార్నింగ్ అంతా అలసిపోయినట్టే ఉంది, ముందులే అనేసి ఇంకా చపాతీ పాలులాగా పిల్లలు తాగుతా అంటే ఆ విధంగా ఇచ్చాను. నాకు కూడా కొంచెం చలిగా ఉంటే టీ పెట్టేసుకున్నాను అండి. ఈరోజు చపాతీ ఉంది కదా, ఇంకా నేను పూరి తిని ఆఫ్టర్నూన్ తినలే కదా, లైట్గా ఆకలైనట్టు అనిపించింది. ఆ టైం తింటే మళ్ళీ డిన్నర్ హెవీ అయిపోతుందని టీ చపాతీ తాగేసాను నేనైతే. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను డిన్నర్లోకి పాలకూర పప్పు చేస్తున్నాను. పాలకూర పప్పు లాస్ట్ టైం నేను టొమాటో వేసి చేసినప్పుడు మన సబ్స్క్రైబర్ వచ్చేసి అలా చేయకండి అక్క అన్నారు. సో ఈసారి ఈ విధంగా చేస్తున్నానండి. కొంచెం ఆయిల్, పోపు గింజలు, ఎండుమిర్చి, వెల్లిపాయ, ఒక చిన్న ఆనియన్ వేసినాక పాలకూరని ఇలా మగ్గించుకున్నాను. ఆయిల్లో మగ్గితే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా వరకు తగ్గిపోతాయండి, అసలు ఉండవు, తగ్గిపోతాయి కాదు, పాలకూరలో ఏం ఉండదు. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనిపించేసింది నాకు కూడా. సో మా హస్బెండ్ ఇలానే చేయమన్నారు, అలా పాలకూర డైరెక్ట్గా పప్పులో వేయకుండా ఆయిల్లో మగ్గించిన తర్వాతకి పప్పు చేసే అన్నాడు. పప్పు నేను ఎప్పుడు కూడా మ్యాక్సిమం వేంపి చేస్తాను, బాగుంటుంది టేస్ట్. ఇంకా అందులో నేను కొంచెం పసుపు, ఉప్పు, టొమాటో వేసి కుక్కర్కి వేసానండి. 3 విజిల్స్, కొంచెం కారం వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఆ పాలకూర మంచిగా మగ్గిన తర్వాతకి అందులో పోర్ చేస్తే అయిపోతుంది. సో ఈ విధంగా చేసినప్పుడు మనం పాలకూర టమాటా వేసినా కూడా ఏం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇది మా హస్బెండ్ ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పారు.
ఈ విధంగా పాలకూర కూడా మనకు మంచిగా మగ్గిపోయింది కదా. ఇంక ఇప్పుడు పప్పు వేసాను, బాగుంటుంది. మీలో ఎంతమందికి పాలకూర పప్పు అంటే ఇష్టం? పాలకూర పప్పే కాదు, ఆకుకూర పప్పు. నాకైతే ఆకుకూర అసలు పప్పు అంటేనే ఇష్టం అండి. అది ఆకుకూర ఉన్నా మామూలుగా చేసినా ఎలా చేసినా బాగుంటుంది. సో ఇంకా ఈ విధంగా పోపు పెట్టేసి డిష్ అవుట్ చేశాను. ఇందులో కడాయిలో చేశాను కదా, అలా డిష్ అవుట్ చేస్తే నాకు కూడా నీట్గా ఉంటుంది. న్యూ ఇయర్ కదా, మా ఇంట్లో పనులు చేసుకుంటూ నేను ఇందాక చెప్పాను కదా ఆఫ్టర్నూన్ కాసేపు అలా పడుకున్నానని. కొంచెం సేపే పడుకున్నాను, మళ్ళీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయాలనే ఆలోచన వచ్చి అవన్నీ తీసేసానండి. పిల్లలు లేస్తే ఇంకా అంతే, ఆ పని ఎక్కడ చేయనివ్వరు అనేసి అవన్నీ కొన్నిగా, న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ వచ్చేస్తుంది, పండగలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి కూల్గా చూసుకొని పిల్లలు పడుకున్నప్పుడు చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మ్యారినేట్ చేసిన చికెన్ ఉందిగా మార్నింగ్, అది కూడా ఇది పూరి చేసిన ఆయిల్ అండి. దీన్ని మనం వేస్ట్ చేయలేం కదా, ఇందులో ఇంకా చికెన్ ఫ్రై కూడా చేస్తే అయిపోతుందని ఇలా కొన్ని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు మనం ఆయిల్. నేను ఎప్పుడు కూడా ఆయిల్ ఐటమ్ పూరి ఇలాంటివి ఏమన్నా ఎక్కువ ఆయిల్ ఐటమ్ చేసినప్పుడు ఇంకొక విధంగా కూడా ప్లాన్ చేసుకుంటాను. వెంటనే మనము ఈవినింగ్కి ఏదన్నా మంచిగా స్నాక్స్ చేయడం ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేసి ఇది మంచిగా మళ్ళీ స్ట్రెయిన్ చేసి దోశ అలాంటి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కూడా వాడుతూ ఉంటాను. ఎక్కువగా వేస్ట్ అయిపోయి ఎక్కువ డస్ట్ అంటే కొంచెం బాగా అంటే ఇదిగా ఉంటుంది కదా, బ్లాక్గా ఉంటే మాత్రం ఇంకేం చేయలేను. మళ్ళీ అది వేస్ట్ చేయాలి పడబోయాలనిపించదు, కానీ మనం అది అలానే యూజ్ చేసామనుకోండి మోషన్స్ అవుతూ ఉంటాయి. నాకు అసలు రీయూజ్ ఎక్కువ పడవండి నా బాడీకి. నేను పిల్లలకు అవ్వడం ఏమో కానీ నేను రీయూజ్ అంటే ఇట్లా ఆయిల్ ఐటమ్స్ ఎక్కువ తిన్నా నా స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ అంటే అలా వేస్ట్ అయిపోయిన ఆయిల్ తినడం, వేస్ట్ అయిపోయిన ఫుడ్ అలాంటివి నాకు నా బాడీకి అస్సలు పడవు. అందుకే నేను మ్యాక్సిమం వేస్ట్ అయినా పర్లేదని తీసేస్తాను. నెక్స్ట్ ఈ విధంగా డిన్నర్కి అయితే మంచిగా పప్పు, పాలకూర, చికెన్ ఫ్రై ఈ విధంగా డిన్నర్కి ఇలా ప్లాన్ చేసేసుకున్నాను. సో ఇది అండి, ఇంట్లో ఫెస్టివల్ ఉన్నా ఏదున్నా నాకు మాత్రం తప్పదు. ప్రతి టైంకి ప్రతి నిమిషం ప్రతి పూట అన్ని ఇస్తూనే ఉంటాను. సరే ఈరోజు ఓపిక లేకుంటే తప్ప ఏం చేయలేను. సో మ్యాక్సిమం లంచ్, డిన్నర్, మిడ్ స్నాక్ అన్నీ అయితే ఇంకక్కడ నాకు చిన్న క్లిప్ మిస్ అయింది. మిడ్ స్నాక్ ఏమైందంటే ఆ పూరీలు తినేసారండి. అదే చేశాను కదా, అదే 2-3 తినేస్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, క్రిస్మస్ రోజు మేము చేసుకున్న ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవి. సో ఫుల్ డే ఈ విధంగా ప్లాన్ చేసేసుకున్నాను. మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో